బాగున్నారు? మేము బాగున్నాము. మాకు ఇక్కడ ఈరోజు సాటర్డే మార్నింగ్. ఇప్పుడు ఎంత అయింది టైం మాకు 8:30 అయింది. సో అభికి 10 o'clockకి టోర్నమెంట్ ఉంది. ఈ ఇయర్కి ఫస్ట్ బాస్కెట్బాల్ టోర్నమెంట్స్. ఇంకా మోర్ ఎక్సైటింగ్ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాంగ్ బీచ్ యూనివర్సిటీలో చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ వెళ్ళాము. చూడండి, ఆషి అభి రెడీ అయిపోయారు. ఆషికి ఏం లేదు, అభికే గేమ్స్. బట్ సింప్లీ వస్తుంది మాకు తోడు నీడా అన్నమాట. మాకు కొండంత బలం ఆషి ఉంటే. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందంటే 30 miles ఉంది లాంగ్ బీచ్. అక్కడ అది బీచ్ సిటీ. ఆల్మోస్ట్ 31 minutes చూపిస్తుంది డ్రైవ్ టైము. హోప్ఫుల్లీ ట్రాఫిక్ ఉండదు అనుకుంటున్నాను. లేకపోతే అనుకున్న టైంలో వెళ్ళిపోతాము, హాఫ్ అన్ అవర్లో. ఈరోజు సాటర్డే కదా, కొంచెం మార్నింగే కదా. ఇక్కడ సాటర్డే అయినా ఉంటుంది ట్రాఫిక్, ఉండదని చెప్పట్లేదు. కాకపోతే కొంచెం మార్నింగ్స్ తక్కువ ఉంటుంది ఫ్రీవేస్ మీద. పొద్దున్నే 8:30కి కూడా రోడ్లు చూడండి ఎంత ప్యాక్డ్గా ఉన్నాయో. దీన్ని బట్టి కాలిఫోర్నియాలో జనాలు వీక్ డేస్ వీకెండ్స్ సంబంధం లేకుండా పనిచేస్తారని అనుకోవాలేమో. లేకపోతే వీక్ డేస్ వాళ్ళు పనిచేసి ఆ వీకెండ్ ఆ స్ట్రెస్ అంతా పోవడానికి ఎక్కడికో ఒకటి ట్రావెల్ అవుతారేమో. ఇక్కడ దిగేసి వెళ్ళమ్మా. అదిగో డోర్ ఓపెన్ ఉంది చూడే, డోర్ ఓపెన్. అదిగో స్టూడెంట్ రిక్రియేషన్ సెంటర్ లాంగ్ బీచ్ యూనివర్సిటీకి. కాకపోతే గేమ్స్ జరిగేది స్టూడెంట్ వెల్నెస్ అండ్ రిక్రియేషన్ సెంటర్. అక్కడ జరుగుతున్నాయి గేమ్స్. సో వెల్నెస్ సెంటర్ అంటే అక్కడే లోపల ఇండోర్ రన్నింగ్ ట్రాక్, జిమ్ ఎక్విప్మెంట్ సమేత రాక్ క్లైంబింగ్ వాళ్ళు కూడా ఉంది. రాక్ క్లైంబింగ్ అంటే పైకి అదే కొండ ఎక్కుతున్నట్లుగా అది కూడా ఉంటుంది. చాలా పెద్దది ఈ వెల్నెస్ సెంటర్, బాగుంటుంది. సో వేవర్ ఉంది. మనం లోపలికి వెళ్ళాలంటే ఈ వేవర్ ఫిల్ చేసి ఇవ్వాలన్నమాట. నేను ప్రింట్ తెచ్చాను, జస్ట్ ఫిల్ చేసి వెళ్ళటమే. సో బేసిక్గా ఇప్పుడు అభి వాళ్ళ టీం ఉంది కదా ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. సో మన వాళ్ళే ఉంటారు ఇక్కడ ఎంట్రన్స్లో కూడా. చూడండి, వీళ్ళు అభి వాళ్ళ టీం పేరెంట్. Hey, how are you? Fine, thanks. Hopefully they do good. Yeah. Electrocuted. Hi, John. Good morning. Hey, Hi. good to see you. Yeah. Glad you're back. Excited. Good. Yeah. This one is for Abinu. Can you just sign for him? Yeah, sure. Yeah. Oh, wow. సో మనం ఈ వేవర్ ఇచ్చారనుకోండి, మనకి బ్యాండ్ ఇస్తారు హ్యాండ్కి. సో రేపు కూడా తెచ్చుకోవాలి అది బ్యాండ్. కిడ్స్కి ఏమో స్టాంపు. వేవర్స్ అయిపోయింది ఫిల్ చేయటము, ఇచ్చేస్తున్నాను. యా బ్యాండ్. లోపలికి వెళ్తున్నాను. వచ్చేసాను లోపలికి. కాఫీ షాప్లా ఉంది. స్టూడెంట్స్ చూడండి కూర్చొని చదువుకుంటున్నారు. ఎంట్రన్స్లోనే ఉంది. ఇది రిసెప్షను. ఇక్కడ సెక్యూరిటీ చెక్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఓపెన్ చేసి పెట్టారు. ఇది జిమ్, స్టూడెంట్స్ జిమ్. ఎంత ఎక్విప్మెంట్ ఉందో చూడండి, పెద్దది. స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి జిమ్ చేసుకుంటారు అనుకుంటా వీకెండ్స్ కూడా.
టీవీ కూడా ఉంది, జిమ్ చేస్తా చూడటానికి. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, జిమ్ చేస్తున్నారు. పైన కూడా ఉంది, పైన థ్రెడ్మిల్స్ అవి ఉన్నట్టున్నాయి. వెళ్ళొచ్చు, పైకి కూడా వెళ్ళి చూడొచ్చు. ఫుడ్ అయితే నాట్ అలౌడ్. చూడండి ఇక్కడ అన్నీ రాశారు. శాండిల్స్ వేసుకొని రాకూడదు, జిమ్ బ్యాగ్స్ ఇక్కడ ఉంచకూడదు. అంటే బేసిక్గా ఇది ఒక బాస్కెట్బాల్ కోర్టు. ఒకటి కాదు, ఇక్కడ 2 ఉన్నాయి కోర్ట్స్. స్టూడెంట్స్ ఆడుతున్నట్టున్నారు. ఇండోర్ బాస్కెట్బాల్ కోర్ట్స్ అయితే చాలానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనకి ఓన్లీ 3 కోర్ట్స్ ఇచ్చారు ఈ అభి వాళ్ళ బాస్కెట్బాల్ ఆర్గనైజేషన్కి. సో 3 కోర్ట్స్లో గేమ్స్ జరుగుతాయి. మీ ఎక్కడ పడితే అక్కడ వామప్, షూట్అవుట్ అవి చేయకూడదని చెప్పారు. అంటే కిడ్స్ జనరల్గా గేమ్కి ముందు కొంచెం వామప్ లాగా ఎక్సర్సైజ్ చేయడము, అక్కడ బాస్కెట్బాల్ హూప్ ఉందనుకోండి ట్రై చేస్తుంటారు కదా, చేయకూడదని చెప్పారు. అట్లాగా అంటే యూనివర్సిటీ కదా ఆబ్వియస్లీ, కానీ కొంచెం డెకరేషన్ చేశారు, హాలోవిన్ డెకరేషన్. ఇక్కడ బాల్స్ అవి తీసుకుంటారు అనుకుంటా స్టూడెంట్స్. వాళ్ళ స్టఫ్ అన్ని, ఫోన్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకొని జిమ్ చేసుకుంటారు. వాటరు, మోర్ లాకర్స్, వాళ్ళ పర్సనల్ స్టఫ్ అంతా దీనిలో పెట్టుకొని జిమ్ చేసుకుంటారు. ఇది ఉమెన్స్ది, మనం ఇప్పుడు చూసింది ఉమెన్స్ది. ఇవి మెన్వి, ఇవి మెన్ లాకర్ రూమ్స్, ఇవి మెన్ లాకర్స్. ఏం లేదండి, చూడండి ఎలా ఉందో లాకర్ రూము. జస్ట్ మన పర్సనల్ స్టఫ్ పెట్టేసుకొని ఇది నొక్కి మనమే పిన్ సెట్ చేసుకోవడము. పిన్ సెట్ చేసుకొని ఇది నొక్కామనుకోండి లాక్ అయిపోతుంది. మళ్ళీ వచ్చి పిన్ కొట్టేసి మళ్ళీ సేమ్ బటన్ కొడితే అన్లాక్ అయిపోతుంది, వచ్చేస్తుంది. కాకపోతే మనం కొంచెం నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, ఏ నెంబర్లో పెట్టుకున్నామని. చూద్దాము. మన వాళ్ళు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ గేమ్ జరుగుతుంది. మన వాళ్ళది ఎక్కడో 10 o'clockకి అభి వాళ్ళది. అది కాదు అభి వాళ్ళది, పక్కనేమో చూద్దాము. ఇక్కడ 2 కోర్ట్స్ ఉన్నాయి, వెయిట్స్. ఇటు కూడా పైకి వెళ్ళొచ్చు. పైన ఇండోర్ రన్నింగ్ ట్రాక్ ఉంటుంది, చూద్దాము. బాగుంటుంది, పెద్దది. బోల్డ్ అండ్ థ్రెడ్మిల్స్. ఇది ఇండోర్ ట్రాక్. ఇది ఇండోర్ రన్నింగ్ ట్రాక్. చూడండి ఎంత పెద్దగా ఉందో. కింద ఇంకేదో రెస్ట్ రూమ్స్ అవి ఉన్నాయి పైన. ఇంకా నేను వెళ్ళట్లేదు, ఎక్కువ వీడియోస్ తీయట్లేదు, వాళ్ళు ఫ్రీక్ అవుట్ అవుతారని. అంటే పాపం వాళ్ళు జిమ్ చేసుకుంటున్నారు కదా. ఎంత పెద్దగా ఉందో చూడండి, రాక్ క్లైంబింగ్. ఐ థింక్ స్టూడెంట్స్ కోసమే అనుకుంటా, బయట వాళ్ళు ఎక్కకూడదు అనుకుంటా. అభి వాళ్ళ గేము 10 o'clockకి, ఇప్పుడు 9:55 అయింది.
వాళ్ళు బయట ఏదో ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు ఎక్కడో. లోపలికి వెళ్తున్నాను నేను కూడా. ఇటువైపు అభి వాళ్ళ కోర్టు వాళ్ళు ఆడేది. టూ మినిట్స్ ఉంది ఇంకా స్టార్ట్ అవడానికి. ఈ సౌండ్లు కొంచెం ఎక్కువగానే వస్తుంటాయి. బజర్ సౌండ్లు బాగా లౌడ్గానే ఉంటుంది. జస్ట్ వార్మప్. ఇంకా 1 minute ఉంది గేమ్ స్టార్ట్ అవడానికి. ఇదిగో మన వాళ్ళు స్టార్ట్ అవ్వబోతుంది. బజర్ మోగింది. పేరెంట్స్ ఆల్మోస్ట్ క్యాచప్ చేస్తున్నారు. మన వాళ్ళు 10, వాళ్ళు 14. Last 4 minutes. Last 2.5 minutes. మన వాళ్ళు 23, పక్కన 18. ఆపోజిట్ టీమ్. For your city? Run it out! Pass it up! His hands! Move to the ball! లాస్ట్ 1 minute కదా, అందుకని జస్ట్ బాల్ పాస్ చేస్తా టైం గడిపేస్తారు. పక్కన వాళ్ళకి బాల్ చెక్కకుండా. గేమ్ అయిపోయింది. అభి వాళ్ళ టీమే గెలిచింది. 7 points తోటి గెలిచారు. అది చూడండి, 28-21. అభి నువ్వు బాగా ఆడాడు ఈరోజు. నేను కార్ దగ్గరికి వెళ్తున్నాను. జస్ట్ ఏమైనా స్నాక్ తినొద్దామని ఆకలేస్తుంది.
స్పైసీ నట్స్, బిస్కెట్స్, ఆరెంజెస్ తిన్నాను. ఇంక ఇప్పుడు వెళ్తున్నాను మళ్ళీ బ్యాక్.